బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తెలంగాణకు కేటీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ సంపాదించిన డబ్బులను చూసుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. కేటీఆర్ తీరుతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఆరోపించారు అద్దంకి. ఏమిరా కేటీఆర్, నువ్వెవడురా తెలంగాణకు? కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా? ఎక్కడ నీ బతికెక్కడ? అయ్య సంపాదించిన దాంతో తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వెధవా తలకాయమనున్నాదిరా నీకు? చిల్లరగాళ్ల కంటే ఆవారగాళ్ల కంటే బజారుగాళ్ల కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు. ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిండో చూడు. కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తేవి దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని గాని నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు ఇన్ని తెలంగాణ ప్రజల మీదకి. తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుని నువ్వు. ఇట్లాంటి ఫాల్తుగాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కొడుకైంది. ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయనకు నోరు ఉండదు. అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు. అధికారం పోగానే జూప్ చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు. తెలంగాణలో నిన్ను నీ పార్టీని పూర్తిగా బొందబెట్టేదే ఇలా ప్రజలు.